ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి అది ఆపాదించబడకుండా ఉంటే ఆత్మ యొక్క జీవితంలో శాశ్వతమైనటువంటి ఆ జీవాన్ని పొందుకోలేడు. అందువల్ల ప్రతి క్రైస్తవుడు నిత్యమైన నివాసం కొరకు ప్రయాసపడాలి. దాని కొరకు ఈ లోకంలో జీవించాలి. ఇక్కడ మనము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిదియు నిత్యమైనదైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుతాము. అంటే ఇది ఎరిగి జీవించవలసినటువంటి ఒక విధానం.